హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్ట్ కోర్స్. మీకు ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో MIUI 13 ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుతాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి. అండ్ MIUI 13 ఎప్పుడో గ్లోబల్గా లాంచ్ అయిపోయింది, మన ఇండియాలో ఇవాళ అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు MIUI 13ని. సో ఈ ఏ డివైజెస్కి వస్తాయి, ఏ మోడల్స్కి ఫస్ట్ వస్తాయి అండ్ మీ మోడల్స్కి ఎప్పుడు వస్తుందని చెప్పి క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ట్యాప్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. MIUI 13 ఇప్పుడు MIUI 12.5 నుంచి డైరెక్ట్గా MIUI 13 అప్డేట్లోకి అయితే మీరు రోల్ అవుతారు. సో ఇండియాలో ఇది డైరెక్ట్గా బీటాస్ ఏం లేవు, డైరెక్ట్గా స్టేబుల్ వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఏమొస్తాయి దీంట్లో ఫీచర్స్ ఏంటి, మీరు MIUI 12.5కి దీనికి కంపేర్ చేసుకుంటే, లేకపోతే కొత్తగా వీళ్ళు ఏం యాడ్ చేశారు MIUI 13లో అని చెప్పి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, MIUI 13ని వీళ్ళు డిజైన్ చేసే ముందు టోటల్గా 3 ఆస్పెక్ట్స్ని అయితే పెట్టుకున్నారు. సో 3 పిల్లర్స్ లాగా అయితే అనుకున్నారు. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, తర్వాత రిఫైన్డ్ డిజైన్, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్. సో ఈ 3 మెయిన్ థింగ్స్ని దగ్గర పెట్టుకొని వీళ్ళు MIUI డిజైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్. ఈ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు దీన్ని 4 కేటగిరీస్గా అయితే డివైడ్ చేశారు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే ఆప్టిమైజ్ ఫైల్ స్టోరేజ్ అనమాట. సో దీన్ని వాళ్ళు ఎక్కువగా పిలుస్తున్న పేరు ఏంటంటే లిక్విడ్ స్టోరేజ్ అని చెప్పి పిలుస్తున్నారు. ఏంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు రియల్ టైంలో మీరు కనుక ఒక మొబైల్ ఫోన్ని కొత్తగా కొన్నప్పుడు రీడ్ రైట్ స్పీడ్స్ గమనిస్తే చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఫొటోస్ పంపించినా ఎక్కించుకున్నా చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. కాకపోతే అదే మీరు కొన్ని మంత్స్ తర్వాత కనుక చూసుకుంటే రీడ్ రైట్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో అఫీషియల్గా రీడ్ రైట్ స్పీడ్ అనేది ఒక 36 మంత్స్ తర్వాత మనకి రీడ్ రైట్ స్పీడ్స్ అనేవి 50% పడిపోతుంది అని చెప్పి వీళ్ళు అఫీషియల్గా చెప్పారు. మీరు చూడొచ్చు. అయితే వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళు దాని మీద వర్కౌట్ చేసి ఇప్పుడు MIUI 13 కనుక వాడినట్టయితే మీకు 60% వరకు అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు వేరే ఓఎస్ఎస్తో కూడా ట్రై చేసామని చెప్తున్నారు. సో వేరే ఓఎస్ఎస్తో కంపేర్ చేస్తే MIUI 13లో మీకు 95% వరకు అయితే వస్తుంది రీడ్ రైట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా అని చెప్పి అంటున్నారు. సో ఇది ఫస్ట్ థింగ్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యామ్ ఆప్టిమైజేషన్లో ఏం చేశారంటే, మీరు బ్యాక్గ్రౌండ్లో ఇది చాలామంది తెలిసిన పనే, లైక్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ రన్ అవుతుంటే వాటిని కిల్ చేసి మీకు ఏదైతే యాప్ వాడుతున్నారో దానికి రిసోర్సెస్ షేర్ చేయడం అనమాట. సో ఇది వీళ్ళు వర్కౌట్ చేసినప్పుడు 40% వరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఈ ర్యామ్ ఆప్టిమైజేషన్ బాగా చేశామని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రాసెసర్ ప్రయారిటైజర్. దీన్ని వీళ్ళు ఏమని పిలుస్తారు, ఫోకస్ అల్గారిథం అని చెప్పి పిలుస్తున్నారు. సో క్లియర్గా చెప్తాను, ఏం లేదు, మీరు చాలా అప్లికేషన్స్ వాడుతుంటారు మీ మొబైల్ ఫోన్లో. సో అన్ని అప్లికేషన్స్ CPU ఏం చేస్తుందంటే షేర్డ్ రిసోర్సెస్ ఇస్తూ ఉంటుంది. వాటికి ఎంత పవర్ కావాలో అంత అన్ని రిసోర్సెస్ సేమ్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టయితే మీరు ఓన్లీ వన్ అప్లికేషన్ మాత్రమే యూస్ చేస్తారు. సో ఇదేం చేస్తుందంటే అన్ని అప్లికేషన్స్కి అన్ని రిసోర్సెస్ ఇచ్చేయకుండా, అంటే మొత్తం పవర్ కానీ మొత్తం ఇవ్వకుండా ర్యామ్ కానీ, మీరు ఏదైతే అప్లికేషన్ యూస్ చేస్తారో అది మొత్తం ఒకటే అప్లికేషన్స్కి ఇవ్వటం అనమాట. సో దీన్నే వీళ్ళు ఫోకస్డ్ మోడ్ అని చెప్పి లేదా ఫోకస్డ్ అల్గారిథం అని చెప్పి అయితే పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్మార్ట్ బ్యాలెన్స్ ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీ బ్యాటరీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం. సో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసి మీ బ్యాటరీని తక్కువ కన్స్యూమ్ చేసుకోవడం. ఈ వీళ్ళు టెస్ట్ చేసిన ప్రకారం ఒక 10% ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ వస్తుంది MIUI 12.5 నుంచి 13కి వస్తే అని చెప్పి అంటున్నారు. మరి అది టెస్ట్ చేయాలి, డైరెక్ట్గా వస్తే కానీ చెప్పలేం. సో ఇప్పుడు దాకా మీరు చూసిన మొత్తం 4 మనకి ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ కింద అయితే కేటగరైజ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిఫైన్డ్ డిజైనింగ్ గురించి చెప్పే పనే లేదు, మీకు పెయిన్లోనే అర్థమైపోయి ఉండొచ్చు. వీళ్ళు ఏం చేశారంటే కొత్త వాల్ పేపర్స్ యాడ్ చేశారు అండ్ లైవ్ వాల్ పేపర్స్ యాడ్ చేశారని చెప్తున్నారు. అండ్ వీళ్ళు స్పెషల్గా బ్యూటీ ఆఫ్ సైన్స్ అని ఒక వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని స్పెషల్ లైవ్ వాల్ పేపర్స్ క్రియేట్ చేశామని చెప్తున్నారు. చాలా ఎఫెక్టివ్గా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. సో కొత్త వాల్ పేపర్స్ చాలా థీమ్స్లో అయితే యాడ్ చేశామని చెప్పారు. సో ఇవి కొన్ని విజువల్గా చూడటానికి చేంజెస్. వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ ఫీచర్ అనమాట. మల్టీ టాస్కింగ్ ఫీచర్లో వీళ్ళు ఏం చేశారంటే మీకు ఒక సైడ్ బార్ అయితే ఇచ్చారు. సో సైడ్ బార్లో మీరు రియల్ టైం లైక్ నోట్ ప్యాడ్ కానీ క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటివి యూస్ చేస్తుంటే డైలీ బేసిస్ మీద అవి మీరు సైడ్ బార్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఈజీ టు యాక్సెస్ ఉంటాయి. MIUI నుంచి కొత్త చేంజెస్ అయితే 12.5 to 13 అయితే. సో టోటల్గా బ్యాటరీ లైఫ్, పవర్ కన్సంప్షన్, మల్టీ టాస్కింగ్ అన్నిటి మీద ఫోకస్ చేశారు. అండ్ లైవ్ వాల్ పేపర్స్ ఈసారి ఎక్కువ మాట్లాడుతున్నారు దాని గురించి. సో లైవ్ వాల్ పేపర్స్ గురించి, థీమ్స్ గురించి అన్ని. అండ్ విజువల్గా చేంజెస్ గమనిస్తే మీరు డైరెక్ట్గా ఏదైతే iOS 15 ఉంటుందో దాంతో కంపేర్ చేస్తున్నారు చాలామంది. చూడటానికి అంతే ఉంది, లైక్ నోటిఫికేషన్స్ ప్యానల్ కానీ లేకపోతే మొత్తం అన్ని చూడటానికి UI మొత్తం దాదాపు iOSతో కంపేర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్, పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, CPU పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, GPU పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తారు. కానీ ఫీచర్స్ యూజర్ కోరుకుంటుంది మెయిన్ యాడ్స్ తగ్గడం. మరి 13లో కూడా యాడ్స్ ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు ఉండవని అయితే చెప్పలేదు. సో యాడ్స్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చైనాలో ఏదైతే MIUI 13లో లాంచ్ చేశారో అవి కొన్ని ఫీచర్స్ అయితే మిస్ చేశారు. చైనాలో ఫీచర్స్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ప్రైవసీకి సంబంధించి వీళ్ళు మంచి ఫీచర్ ఒకటి యాడ్ చేశారు. అదేంటంటే ఫ్రాడ్ అలర్ట్ అనమాట. సో ఫ్రాడ్ డిటెక్షన్ ఏంటంటే మీకు ఏదైనా స్పామ్ SMS వచ్చినా లేకపోతే స్పామ్ కాల్స్ వచ్చినా ఇది అలర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫీచర్ ఒకటి మిస్ అయింది. ఇండియా వేరియంట్లో ఇస్తే బాగుండు అనేది నేను అనుకున్నాను. సో మేబీ తర్వాత రోల్అవుట్స్లో ఏమైనా చేయొచ్చు. అది ప్రెజెంట్ అయితే ఆ ఫీచర్ అయితే లేదు, కనిపించలేదు, చెప్పలేదు. సో నెక్స్ట్ ఉన్న వచ్చేసరికి ఏంటంటే
డాక్యుమెంట్ వాటర్ మార్క్ అనమాట. ఎప్పుడైనా సపోజ్ మీరు ఎవరికన్నా ఏదైనా ఫోటో పెడతాను, లైక్ ఆధార్ కార్డ్ ఫోటో పెడితే డైరెక్ట్ ఫోటో తీసి పంపించేస్తారు. సో ఏంటంటే మీరు వాటర్ మార్క్ కూడా వేయచ్చు. సో అదొక ఫీచర్ అయితే పెట్టారు, అది కూడా తెచ్చుంటే బాగుండేదని నేను అనుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ డిటెక్షన్, దీంట్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేశామని చెప్తున్నారు. ఫేస్ డిటెక్షన్ కొంచెం ఇంకా బాగా యాక్యురేట్గా ఉంటుందని చెప్పారు. సో ఈ 3 థింగ్స్ లైక్ ప్రైవసీ, ఫ్రాడ్ డిటెక్షన్ కానీ లేకపోతే వాటర్ మార్క్ యాడ్ కానీ ఈ 3 ఫీచర్స్ అయితే మిస్ అయినాయి. మన ఇండియన్ కానీ గ్లోబల్లో కూడా తీసుకురాలేదు, ఓన్లీ చైనాలోనే తీసుకొచ్చారు ఈ ఫీచర్ అనేది. సో నేను అనుకోవడం మేబీ తర్వాత రోల్అవుట్స్లో ఏమన్నా తీసుకొస్తారనుకుంటున్నాను, మరి చూద్దాం. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఫీచర్స్ అయితే మాత్రం. అండ్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుంది ఏ డివైసెస్ కంటే వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు, ఇది Q1 ఫస్ట్లో అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు. అండ్ తర్వాత మెల్లగా రిలీజ్ అయితే చేస్తాం. సో మీరు దానికోసం వెయిట్ చేయండి, సోషల్ మీడియాస్ అయితే ఫాలో చేయండి అని చెప్తున్నారు. సో నా సజెషన్ మీరు మన ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి, నేను లిస్ట్ వచ్చిన వెంటనే నేనైతే అప్డేట్ చేస్తాను. సో మీరు మన ట్విట్టర్ అకౌంట్లో ఉంటే మీరు చూసుకోవచ్చు మీ డివైస్కి ఎప్పుడు వస్తుందని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో వీఆర్ సైనింగ్ ఆఫ్, బై బై.